హలో గైస్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. కృష్ణమ్మ అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. ఈ మూవీ 2 hours 30 రన్ టైంతో అయితే స్ట్రీమ్ అవుతుంది అనమాట. ఈ మూవీ మొన్న ఒక 10 days బ్యాక్ ఏమో భయ్య థియేటర్ రిలీజ్ అయింది. కానీ అప్పుడే ఓటీటీలోకి ఎలా వచ్చిందో వాళ్ళు ఎందుకు ఇచ్చేసారో అయితే నాకైతే తెలియదు. ఇంకా మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ ఎలా ఉంది ఏంది అంతా వదిలేండి భయ్య. మూవీని మాత్రం ఖచ్చితంగా సత్యదేవ్ గారి యాక్షన్ కోసం చూడండి. అసలు ఏమన్నా చేసాడా భయ్య? అసలు ఎలా చేశాడంటే అసలు ఆ క్యారెక్టరు నిజంగా బతుకుంటే ఎలా చేసి ఉంటుందో అంత న్యాచురల్గా అనిపించింది భయ్య నాకైతే. ఒక పక్క మాస్ కుర్రాడు అట్లా ఆ లోకల్లో అలా పెరిగేవాడు ఎలా యాక్ట్ చేస్తాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దించేసాడు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం యాక్టింగ్. ఇంకా మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీ స్టోరీ అంత కొత్తగా ఏం లేదు కానీ యాక్టింగ్స్ బాగున్నాయి అంతే భయ్య. ఆ స్టోరీ మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాము, కొంచెం ఇది ఆల్రెడీ చూసాం కదా కంటెంట్ అన్న ఫీల్ అయితే మీకు వస్తుంది అనమాట. కానీ సత్యదేవ్ గారి యాక్షన్ మాత్రం చింపేసాడు అంతే. వన్ మ్యాన్ షో బై అంతే మూవీ, ఇంకేం చెప్పలేం. సత్యదేవ్ గారి కోసం మాత్రమే అయితే మూవీ చూడగలం, అంతమంది ఇంకేం ఉండదు. ఇంకా సాంగ్స్ బీజిఎం ఏమని అంటారా, సాంగ్స్ ఏదైతే ఏముండదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ చాలా బాగుంటుంది అనమాట. కొన్ని చోట్ల అయితే సత్యదేవ్ గారు యాక్టింగ్ చూస్తుంటే ఒరే ఇది ఏంద్రా బాబు, నిజంగా మనం కూడా రియాలిటీలో ఇంత న్యాచురల్గా అంటే అంత బాగా పలకలేం కదరా మొహాల్లో ఎక్స్ప్రెషన్స్, ఈయనేంద్ర బాబు ఇంత బాగా చేస్తున్నాడు అనిపించింది. అంత బాగా అయితే అనిపించింది అనమాట. అండ్ ఈ మూవీలో హీరోయిన్ అంటూ ఏం ఉండదు భయ్య. అంటే అలా ఒక క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఈమె హీరోయిన్ అన్నట్టుగా మాత్రం చెప్పుకోదగ్గ క్యారెక్టర్ అంటూ ఏముండదు. అంటే సత్యదేవ్ గారికి హీరోయిన్ క్యారెక్టర్ ఉన్నది కానీ వాళ్ళ ఫ్రెండ్కి హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆ మూవీ అంతా ఆ అమ్మాయి కోసం, ఇంకా దానికోసమే అనమాట. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుద్ది ఆ ఫ్రెండ్స్ ఏం చేశారు, ముగ్గురు ఫ్రెండ్స్, ఇంతకీ ఆ కేసు ఏంటి, అందరు ట్రైలర్లో చూసుంటారు కదా, కేసు 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 అంటుంటాడు. ఇంతకీ ఆ కేసు ఏంటి అవన్నీ మీకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాలి. మీరైతే ఖచ్చితంగా మంచిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆయన యాక్టింగ్ కోసం ఖచ్చితంగా మీరు చాలా బాగా ఫీల్ అవుతారు అనమాట. పర్లేదయ్యా మూవీ ఎట్టున్నా సరే ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు, ఆయన యాక్టింగ్ కోసం ఉన్నా సరే మూవీ చూడొచ్చు అన్న ఫీల్తో అయినా మీరు మూవీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఉంటుంది అనమాట. ఐ మీన్ చూస్తారు కదా ఫోన్లో, ఆ మూవీ అయిపోయాక ఆ ఫీల్ అయితే ఉంటుంది అనమాట మీకు. కాబట్టి ఖచ్చితంగా అయితే అందరూ మూవీ చూడండి, ఎందుకంటే ఏం చెప్పలేము, ఆయన యాక్టింగ్ చూడండి మీరు, తర్వాత అర్థం అవుద్ది ఎంత బాగా చేశాడో. మనం చాలా సినిమాలు చూసాం, బ్లఫ్ మాస్టర్లో కానీ గాడ్ ఫాదర్లో కానీ. గాడ్ ఫాదర్లో అయితే చిరంజీవి గారిని డామినేట్ చేసే లెవెల్ యాక్టింగ్ చేశాడు, ఈ మూవీలో కూడా అంతే బాగా చేశాడు భయ్య. కాబట్టి ఖచ్చితంగా అయితే చూడండి అందరూ మూవీ.